హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర అఫీషియల్. సో నాకు ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అనేవి నేను డిస్పాచ్ చేయాలి. సో అంటే నాకు ఫ్రైడే రోజు అయితే ఆర్డర్ అనేది వచ్చిందండి. ఒక మేడం అయితే ఫ్రైడే రోజు అయితే డ్రెస్సెస్ అనేవి 4 డ్రెస్సులు అనేవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో నాకు ఈవినింగ్ 4 కల్లా అయితే ఆన్లైన్ పేమెంట్ చేసి కన్ఫర్మ్ అయితే చేశారండి. సో ఆ టైం లోపల అయితే పోస్ట్ ఆఫీస్ అనేది క్లోజ్ ఉంటుంది. సో నేను పోస్ట్ ఆఫీస్కి అయితేనే కొరియర్ అనేది పంపిస్తాను అండి. సో ఆ టైంలో అయితే పోస్ట్ ఆఫీస్ ఉండదు. సో ముందు రోజైతే ఇదంతా ప్యాకింగ్ చేసేసుకుని నెక్స్ట్ డే అయితే నేను డిస్పాచ్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే అని చెప్పేసి నేను ముందు రోజు అయితే ఇలా ప్యాకింగ్ చేసుకున్నాను. ఇంట్లో పని అంతా అయిపోయినాక పిల్లలు పడుకున్నాకైతే సో నేను ఇలా అయితే ప్యాకింగ్ చేసి ముందే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ సండే అనేది వచ్చేస్తుంది. ఏమైనా గవర్నమెంట్ హాలిడే ఉంటే కొంచెం సర్వీస్ అనేది లేట్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుందండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మేడం ఉండేది కూడా మాకు దగ్గరలో లోకల్లోనే అండి. సో ఇంకా చాలా ఫాస్ట్గా అయితే డెలివరీ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా అయినా మధ్యలో అయితే సండే వచ్చింది, గవర్నమెంట్ హాలిడే కాబట్టి కొంచెం ఒక మండే అయితే వెళ్తుందండి. సో నేను సాటర్డే మార్నింగ్ వెళ్ళి నేను ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసి డిస్పాచ్ అనేది చేసేసా అండి. సో ఏంటంటే మేడము ఒకటే చెప్పారు, రిటర్న్ ఆప్షన్ ఉందా అని చెప్పేసి అడిగారండి. సో ఎందుకంటే డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ అలా ఉన్నట్లయితే నేను అట్లా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అది కూడా వీడియోకి ఓపెనింగ్ మొదలు వీడియో అనేది తీయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పాను. సో ఆ మేడం అయితే ఒకసారి చెక్ చేసి అయితే పంపించండి అన్నారని చెప్పేసి నేను 1-2 సార్లు అయితే ప్రతి డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే నేను చెక్ చేస్తున్నాను. సో ఎక్కడైతే డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ అస్సలు లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు మనకి డ్యామేజ్ ఉందా అని చెప్పేసి అన్నారు కదా, రిటర్న్ చేస్తారా అంటారు. మనం ముందే చెక్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు కదండి. సో కొంతమంది ఉంటారండి, మళ్ళీ రిటర్న్ చేయాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఛార్జెస్ పెట్టుకోవాలి, మనకి టైం అంతా వేస్ట్, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం కూడా మనం లో అయిపోతాం కదండి అట్లా ఏంటంటే మనకి అమౌంట్ రిటర్న్ చేయమని కానీ. సో అందుకే అలాంటి ప్రాబ్లం లేకుండా ముందే నేను చెక్ చేసి అయితే ప్యాకింగ్ అనేది చేస్తున్నాను. సో ఆ మేడం అయితే ఒక్క డ్రెస్ కాదు 4 డ్రెస్ తీసుకున్నారండి. ఇంకా ఫెస్టివల్కి కూడా తీసుకుంటాను, మీ దగ్గర క్వాలిటీ అనేది బాగుంటాయి అని చెప్పేసి అన్నారు. ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అని ఆ మేడమే చెప్పారండి. సో ఇంకా క్వాలిటీ అనేది బాగుంటే నెక్స్ట్ టైం నేను ఫెస్టివల్ కూడా మీ దగ్గర ఆర్డర్ అనేది చేస్తానని కూడా అన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఆర్డర్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి అని చెప్పేసి గొప్పగా అయితే కాదు. సో ఎందుకు ఇలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా అంటే కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి. సో జెన్యున్గా తీసుకునే వాళ్ళకైతే ఇలాంటిది వీడియో అనేది కొంచెం ట్రస్టెడ్గా నమ్మకంగా అనిపిస్తుంది కాబట్టి సో నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే నేను ముందే ఇలాంటి వీడియో రూపంలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్స్పిరేషన్ వచ్చేసి యూట్యూబ్ నుంచే అండి. సో ఇలాంటి బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకునేది కూడా నేను యూట్యూబ్ నుంచి అయితే నేర్చుకున్నాను. సో చాలామంది అయితే యూట్యూబ్లో కూడా ఇలాంటివి చేస్తున్నారు కదా, మనకెందుకు అవ్వదు అని చెప్పేసి నేను శారీ బిజినెస్ కోసం నేనైతే శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకుని అయితే తెచ్చుకున్నా అండి ఇంటికి. సో ఒక్కరోజు కాదు 1 మంత్ అండి నేను చూస్తూనే ఉన్నాను, అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి. సో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఆర్డర్స్ రావు, ఇంకా వీడియోస్ పెట్టొద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అండి. సో నేను ఎప్పుడైతే నేను అనుకున్నానో ఒక 3 డేస్ తర్వాత నాకు యూట్యూబ్ నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి. డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఫస్ట్ గుండా అయితే నాకు 500 కాదే 1000 నుంచి అయితే షాపింగ్ అనేది చేశారండి. సో అప్పటి నుంచి నేను ఇంకా నాకు కాన్ఫిడెంట్ లెవెల్ అని ఇంకా ఎక్కువ పెరిగింది. సో ఇంకా చేయాలి, వస్తాయి. మనం చాలామందికి ఏంటంటే మనం చేయగానే ఏదైనా అయిపోవాలని చెప్పేసి అనుకుంటారు కదండి, అస్సలు అలా అనుకోవద్దండి. సో మనం చేస్తూనే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది కన్ఫర్మ్గా అయితే వస్తుంది. సో ఎప్పుడు డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దండి. సో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఇలాంటివి అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. సో నాకు నా ఇన్స్పిరేషన్ వచ్చేసి యూట్యూబ్ నుంచే అండి. సో చాలామంది పెడుతున్నారు కదా, నాకు కూడా అవుతుంది, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు అంత ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఏమీ లేవండి, కొంచెం మెల్లమెల్లగా ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇంకా సక్సెస్ అనేది రావాలి,
ఇంకా మనకి యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ చాలా సపోర్ట్ అనేది చేస్తున్నారండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే లైక్ అండ్ షేర్. మీకు వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.